హైదరాబాద్లో మరొక అనూహ్య సంఘటన జరిగింది. హైదరాబాద్లో అమానుష ఘటన ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక దుండగుడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ పరిధిలోని ఒక అమ్మాయికి 8 ఏళ్లు, కుమారుడికి 7 ఏళ్లతో కలిసి ఒక కుటుంబం నివసిస్తోంది. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని దంపతులు పోషించుకుంటూ వస్తున్నారు. దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లిన సమయంలో ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు ఒక యువకుడు. సోదరుడు ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు నిందితుడు. ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయం గురించి ఆరా తీయగా తల్లిదండ్రులకు వాస్తవాన్ని చెప్పాడు చిన్నారే. ఇక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు సైదాబాద్ పోలీసులు.